అండి. టుడే నేను ఫ్లిప్‌కార్ట్‌లో ఒక ఐటెమ్ ఆర్డర్ పెట్టానండి. అదేంటంటే లగేజ్ కవర్స్ అండి ఇవి. మనం ఇంట్లో చాలా బట్టలుంటాయి. అవి ఎలా వార్డ్‌రోబ్‌లో సర్దాలో తెలీదు. చాలా గజిబిజిగా పడిపోతూ ఉంటాయి కదండీ! ఇవి పెట్టుకోవడం వల్ల చాలా స్పేస్ ఎక్కువుంటుంది. మన వార్డ్‌రోబ్ కూడా నీట్‌గా ఉంటుందండి. మనం ఇవి లగేజ్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎటైనా ట్రావెలింగ్‌కి వెళ్ళినప్పుడు మనం వీటిని యూజ్ చేస్తే మన బట్టలనేవి ఐరన్ పోకుండా ఉంటాయి. వార్డ్‌రోబ్‌లో పెట్టుకుంటే చాలా స్పేస్ ఉంటుంది. ఇక్కడ నేను ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ పెట్టాను. 380 రూపీస్‌కి 4 వచ్చాయండి. రీజనబుల్ అనిపించింది. ఈచ్ వన్ 100 కూడా పడలేదు నాకు. రీజనబుల్ అనిపించింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. నీట్‌గా ఉందండి క్వాలిటీ వైజ్. ఒక దాంట్లో 15 శారీస్ వరకు పెట్టుకోవచ్చు. నాకైతే ఒక 6 అయితే మోస్ట్‌లీ సరిపోతాయి నా డ్రెసెస్ అన్నిటికి. నేను 380 రూపీస్‌కి 4 ఆర్డర్ పెట్టాను. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఇస్తాను. వన్స్ చెక్ చేయండి. చూడండి చాలా స్పేషియస్‌గా ఉంది ఇది. ట్రాన్స్పరెంట్ తీసుకున్నాను నేను. తొందరగా ఐడెంటిఫై చేసుకోవచ్చు కదా! ఏ డ్రెస్ కావాలంటే ఆ డ్రెస్ అనేసి నేను ట్రాన్స్పరెంట్ తీసుకున్నాను. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నేను ఎలా సర్దుతున్నానో చూపిస్తున్నాను. నేను ఒక దాంట్లో లాంగ్ డ్రెసెస్, ఒక దాంట్లో జీన్స్ టాప్స్, ఒక దాంట్లో డైలీ రెగ్యులర్ వేర్ టాప్స్ అలా పెట్టేసుకున్నానండి. దీనికి సర్దుకోవడం కూడా చాలా ఈజీ. చాలా తొందరగా అయిపోతుంది పని కూడా. ముందు వార్డ్‌రోబ్ అనేది చికచికాగ్గా పడిపోకుండా ఉంటుందండి. ఒకటి తీస్తే ఇంకోటి పడిపోవడము అలా కాకుండా చాలా నీట్‌గా ఉంటుంది హౌస్ కూడా మనకి. తొందరగా పని కూడా అయిపోతుంది. మీకు ఒకవేళ కావాలంటే ట్రై చేయండి. అండ్ ఎలా ఉందో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. నేనైతే ఇలా సర్దానండి నేను. ఓన్లీ 3 బ్యాగ్స్ వరకే సర్దాను. ఇంకా సర్దాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో చెప్పండి.